ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఎఫెక్ట్ వీడియోని సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక VPNని కనెక్ట్ చేసి మీ CapCut యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి మీ వీడియోని యాడ్ చేసుకోండి. వీడియో యాడ్ అయిన తర్వాత యాడ్ ఆడియో మీద ట్యాప్ చేసి మీ ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా స్ప్లిట్ చేసుకొని మిగతా వీడియోని 0.2 సెకండ్స్ స్లో మోషన్ చేసుకోండి. స్లో మోషన్ చేసుకొని ఇక్కడ స్మూత్ స్లో మోషన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి బెటర్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని రైట్ మీద ట్యాప్ చేయండి. వీడియో స్లో మోషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓవర్లే మీద ట్యాప్ చేసి యాడ్ ఓవర్లే మీద ట్యాప్ చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఈ ఫోటో కావాలంటే నా టెలిగ్రామ్ ఐడిలో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా రిమూవ్ బిజీ మీద ట్యాప్ చేసి క్రోమాకి సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇంక్రీజ్ చేసుకోండి. చేసి రైట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సింపుల్గా స్లైస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సాఫ్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీ వీడియో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మీ ఫోటోని ట్రాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఓవర్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి యాడ్ ఓవర్లే మీద ట్యాప్ చేసి మీ ఫ్లాష్ బ్యాక్ వీడియోని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హారిజంటల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నేను ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో మీరు కూడా సింపుల్గా ఇలాగే అడ్జస్ట్ చేసుకోండి. ఇందాక స్లో మోషన్ చేసుకున్న వీడియో మీద సెలెక్ట్ చేసి ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి దీని కింద అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసి దీన్ని రిమూవ్ బిజ్ మీద ట్యాప్ చేసి ఆటో రిమూవల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి గ్రీన్ స్క్రీన్ వీడియోని మిడిల్లోకి డ్రాగ్ చేసుకోండి. ఓవర్లే వీడియో లాస్ట్లోకి డ్రాగ్ చేసుకోండి. చేసి రైట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియో ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ని వీడియో మొత్తం డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ ఆబ్జెక్ట్ మీద ట్యాప్ చేసి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ మీద ట్యాప్ చేసి స్పీడ్ని 10 అండ్ ఇంటెన్సిటీని 10 యాడ్ చేసుకొని రైట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సింపుల్గా ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి 1080p ఫ్రేమ్ రేట్ని హై, కోడ్ రేట్ని హై చేసి మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.